Take the breath in. ఫస్ట్ సూక్ష్మ వ్యాయామంలో స్కంద చక్ర సంచలన. నవ్ నెక్ రొటేషన్ ఫాస్ట్. మీ యొక్క చేతులు నడుము మీద పెట్టుకోండి. నెమ్మదిగా శ్వాస వదులుతూ నీ యొక్క రైట్ హియర్ రైట్ షోల్డర్కి టచ్ అవ్వాలి. శ్వాస వదులుతూ నీ యొక్క రైట్ హియర్ రైట్ షోల్డర్కి టచ్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ మళ్ళీ సెంటర్కి రండి. శ్వాస తీసుకుంటూ సెంటర్ పొజిషన్. శ్వాస వదులుతూ నీ కుడి భుజం సైడ్ తిప్పండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా, ఎలాంటి జరుకు ఇవ్వకూడదండి, స్లోగా చేయాలి. శ్వాస తీసుకుంటూ సెంటర్ పొజిషన్. రైట్ సైడ్ నుండి రైట్ భుజానికి టచ్ చేస్తూ బ్యాక్ సైడ్ వెళ్తూ శ్వాస తీసుకుంటూ మళ్ళీ ముందుకు వంచేటప్పుడు మాత్రం శ్వాస వదిలేయండి. శ్వాస తీసుకుంటూ పైకి లేపండి. మ్యాక్సిమం స్ట్రెచ్ చేయండి హ్యాండ్స్. మళ్ళీ ఒకసారి శ్వాస తీసుకుంటూ పైకి స్ట్రెచ్ చేయండి హ్యాండ్స్ అబోవ్ ద హెడ్. స్ట్రెచ్ చేయండి మ్యాక్సిమం. మీరు ఎంత స్ట్రెచ్ చేస్తే మీ యొక్క నర్వస్ సిస్టమ్స్ అంత స్ట్రెచ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. నౌ లెఫ్ట్ సైడ్ టర్న్, ఎక్సేల్, ఇన్హేల్, సెంటర్. సాధ్యమైనంత వరకు ట్రై చేయండి. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రం చేయకుండా ఉండడం మంచిది. ప్రశాంతంగా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా స్టాండింగ్ పొజిషన్లోకి రండి. రైట్ లెగ్ ఫోల్డ్ చేసి రైట్ థై లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది థై దగ్గర పెట్టండి. రైట్ లెగ్ ఒకవేళ ఇబ్బందిగా ఉండదు అంటే నీ మీద పెట్టుకోవచ్చు. మోకాల మీద చాలా ఇంకా ఇబ్బందిగా ఉండదంటే లైట్గా మీ యాంకిల్ మీద కూడా పెట్టుకోవచ్చు. నౌ రేజ్ యువర్ లెఫ్ట్ లెగ్ మ్యాక్సిమం ఎండ్ ఆఫ్ ది థాయ్. నీ తొడ ఎండ్ పొజిషన్లో మీ యొక్క హీల్ పెట్టాలి. పర్ఫెక్ట్ పోస్చర్. ఇబ్బందిగా ఉన్నది అంటే మోకాల మీద పెట్టుకోవచ్చు. ఇంకా ఇబ్బందిగా ఉన్నదంటే యాంకిల్ మీద పెట్టుకోవచ్చు. నా స్లోలీ బ్యాక్ సైడ్ చూడాలి. శ్వాస తీసుకుంటూ నీ యొక్క నెక్ భాగం, షోల్డర్ భాగం, ఉదర భాగం, నడుము దగ్గర వరకు నడుము ముందుకు పుష్ చేస్తూ వెనక్కి చూడండి. నౌ రిలాక్స్. నెమ్మదిగా శ్వాస వదులుతూ కుడి సైడు కుడి పాము నీ యొక్క కుడి ఫూట్ మీద పెట్టాలి. నెమ్మదిగా డౌన్ అవుతూ శ్వాస వదులుతూ ఒక 5 సెకండ్స్ సాధ్యమైనంత వరకు రిలాక్స్. స్ట్రైట్. మీ యొక్క పెల్విక్ దగ్గరలో పెట్టండి. బటర్ఫ్లై, భద్రాసన్. మోకాలు నొప్పులు ఉన్నప్పుడు మాత్రం కాస్త ముందుకు పెట్టుకోండి, చాలా ముందుకు పెట్టుకోండి. మీకు పెల్విక్ రీజన్ చాలా రిలీఫ్ అవుతుంది. థైస్లో ఉండే ఫ్యాట్ తగ్గుతుంది. లోయర్ బ్యాక్ ఫ్రీనెస్ అవుతుంది. బటర్ఫ్లై. మెల్లగా బ్యాక్ సైడ్ చూస్తూ శ్వాస తీసుకుంటూ బెండ్ చేయండి. నెక్, షోల్డర్స్, ఉదర భాగము. వక్రాసన్, సింగిల్ లెగ్. ఎడమ పాదము కుడి హ్యాండ్ రేజ్ చేయండి. ఆపోజిట్ హ్యాండ్ పాదం దగ్గర చేయి పెట్టండి. మెల్లగా ఎక్సేల్ చేస్తూ వెనక్కి చూడండి. శ్వాస వదిలేస్తూ వెనక్కి చూడండి. ట్రై చేయండి. ఎంతవరకు మీకు క్షమరసారహంగా శరీరం కానీ మనసు కానీ ప్రశాంతత స్థితిలోకి వస్తుంది. మీ కెపాసిటీని బట్టి లేపండి. స్లోలీ డౌన్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. లోయర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా ఇది ఆసనం చేస్తే చాలా మంచిది. ఎర్నియా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం చేయకూడదు దయచేసి. సేతుబంధ ఆసన్. శ్వాస తీసుకుంటూ నడుం భాగాన్ని పైకి లేపండి. 90 డిగ్రీస్లో పెట్టండి. ఇబ్బందిగా ఉండదంటే 30 డిగ్రీస్ పెట్టుకోండి. ఇంకొంచెం మంచిగా చేయాలనుకున్న వాళ్ళు 60 డిగ్రీస్ పెట్టుకోండి.
ఇంకా పర్ఫెక్ట్గా చేయాలనుకున్న వాళ్ళు 90 డిగ్రీస్ పెట్టండి. నౌ స్లోలీ రిలాక్స్లో కూడా చేస్తారో తల్లి తన యొక్క బిడ్డలను ఎట్లా రక్షిస్తుందో ఆ విధంగా మనం రక్షిస్తుంది. అలాంటి ప్రాణాయామం మనం చేస్తున్నాం. నౌ రెడీ ఫర్ భ్రమరి ప్రాణాయామ. దీని కొరకు మన యొక్క కళ్ళను చెవులను మూసివేస్తూ 2 చేతులు ఈ విధంగా షణ్ముఖ ముద్ర అంటాం. హనీబీ సౌండ్, హమ్మింగ్ సౌండ్లోకి తీసుకురావడం. ముందుగా దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకొని ఇప్పుడు నెమ్మదిగా బ్రీత్ అవుట్ ద్వారా సర్వే భద్రాని పశ్యంతు మా కచ్చేత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి.